హైదరాబాద్ లో జరుగుతున్న థాయిలాండ్ ఎగ్జిబిషన్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఈ రోజు వచ్చేసా. ఈ ఎగ్జిబిషన్ గురించి మీరు కూడా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సపోర్ట్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ లొకేషన్ వచ్చేసి ఐటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో అయితే జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ డేట్స్ వచ్చేసి ఈ మంత్ 13th to 16th వరకు అయితే ఉంటుంది. ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 8:30 PM వరకు అయితే ఉంటుంది. చాలా డిఫరెంట్ వెరైటీ స్టాల్స్ అయితే ఉంటాయి ఎగ్జిబిషన్ లో. అండ్ టికెట్ ప్రైజెస్ వచ్చేసి పర్సన్ కి 50 రూపీస్ అయితే ఉంటుంది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి ఈ ఎక్స్పోన్ అయితే కండక్ట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటది. లోపల మాత్రం మనం లోపలికి రాగానే ఫస్ట్ లోనే మనకి ఫర్నిచర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు థాయిలాండ్ ఎగ్జిబిషన్ పెట్టినా సరే ఇక్కడ ఫర్నిచర్ ఎక్స్పో కూడా ఉంటుంది. ఇక్కడ ఫర్నిచర్ లో చాలా ప్రీమియం కలెక్షన్ అయితే ఉంది. చూడడానికి చాలా స్టైలిష్ గా క్వాలిటీగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే గనక సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్స్ అయితే చాలా బాగున్నవి. ఇంట్లోకి బెస్ట్ క్వాలిటీ ఫర్నిచర్ చూస్తున్నట్లయితే ఇక్కడైతే తీసుకోవచ్చు. చాలా కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. అసలు మనకి ఇక్కడ చూస్తుంటే ఏం కొనాలో కూడా అర్థం కాదు. మీ ఇంటికి రిచ్ లుక్ రావాలంటే పక్కా ఇక్కడికైతే వచ్చి తీసుకోండి. చాలా బాగున్నవి. ఇక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా చాలా లగ్జరీ ప్రీమియం లుక్ తో ఉంది. పక్కనున్న స్టాల్ చూసినట్లయితే ఇక్కడ వాల్ ఆర్ట్స్ ఇవన్నీ ఈ గోల్డ్ కలర్ ఫినిషింగ్ లో ఉన్న వాల్ ఆర్ట్స్ చాలా రిచ్ గా కనిపిస్తవి మనం ఇంట్లో పెట్టుకుంటే. పక్కనున్న స్టాల్ చూసినట్లయితే లివింగ్ రూమ్ కి కావాల్సిన సెంటర్ టేబుల్స్, కాఫీ టేబుల్స్, వాల్ మిర్రర్స్, ఫ్లవర్ వాజెస్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంకా చాలా ఉన్నవి. చాలా యూనిక్ గా ఉన్నవి డిజైన్స్ మాత్రం. పక్కనే ఇంకొక స్టాల్ కూడా ఉంది. ఆ స్టాల్ లోనైతే మొత్తం ఫౌంటైన్ డిజైన్స్ చాలా ఉన్నవి. బట్ అవి అయితే వీడియో అయితే తీయనిస్తలేడు. అన్ని వాల్ ఫొటోస్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడండి. ఫొటోస్ అయితే చాలా బాగున్నవి. ఇక్కడ కనిపిస్తున్న స్టాచ్యూస్ చూడండి ఒక్కసారి ఎంత బాగున్నాయో. హ్యాండ్ క్రాఫ్ట్ స్టాచ్యూస్ అన్నమాట. అవన్నీ స్టాచ్యూస్ ని మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగున్నవి ఇక్కడ స్టాచ్యూస్ అయితే. ఇందులో చూడండి వినాయకుని స్టాచ్యూ ఉంది, బుద్ధుడు ఇంకా రాధాకృష్ణుడు స్టాచ్యూస్ ఎంత బాగున్నాయి అంటే అసలు చాలా బాగున్నవి కదా. మనం ఇంట్లో డెకోర్ చేసుకోవడానికి అయితే ఇవి చాలా బాగుంటవి. అసలు చాలా మోడల్స్ అయితే ఉన్నవి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చైర్స్ అన్నమాట. ఇదంతా ఇండోనేషియాకి సంబంధించిన ఫర్నిచర్. ఇక్కడ ఉన్న పికాక్ చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం వుడెన్ తో ప్రిపేర్ చేశారు. ఈ పికాక్ ప్రైస్ వచ్చేసి 1,25,000 అంట. వుడెన్ తో ప్రిపేర్ చేసిన పికాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ ప్రైజే కొంచెం ఎక్కువ ఉంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఉన్నవన్నీ చైర్స్ కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువనే. ఇక్కడ కనిపిస్తుంది చూడండి బోటు టైప్ చైర్. అది ఎంత బాగుంది, చాలా బాగుంది. ఇవన్నీ బాడీ మసాజర్ చైర్స్. ఇక్కడ ఒకటి బాటిల్ టైప్ అయితే ఉంది. ఇది ఎంత బాగుందో చూడండి. ఈ బాటిల్ మొత్తం వుడెన్ తోనే ప్రిపేర్ చేశారు. చాలా డిఫరెంట్ గా అనిపించింది ఇది చూడంగానే. ఈ బాటిల్ ప్రైస్ అయితే 78,000 ఉంది ఒక బాటిల్. ఇంకొక బాటిల్ ప్రైస్ వచ్చేసి 89,000 అయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇవి మార్బుల్ తో తయారు చేసిన డెకరేటివ్ ఐటమ్స్. ఇవన్నీ ఏనుగు స్టాచ్యూస్. ఇంకా ఇందులోనే బుద్ధుడి విగ్రహం ఉంది, ఏనుగు విగ్రహము. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నవి, చాలా బాగున్నవి కదా. మార్బుల్ తో ప్రిపేర్ చేసినారు కాబట్టి మంచిగా షైన్ అవుతున్నవి. ఇవన్నీ చూస్తుంటేనైతే చాలా ఉన్నవి, చాలా యూనిక్ గా ఉన్నవి. ఇంక ఇక్కడ చూసినట్లయితే అవుట్డోర్ గార్డెన్ కోసం ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నవి. ఇవి మాత్రం బార్బీక్యూ సెటప్స్, స్వింగ్స్ చాలా బాగున్నవి, చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నవి. ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు ఎక్కడికి వచ్చామో కూడా అర్థం కావట్లేదు నాకైతే. ఇక్కడ ఫోల్డింగ్ చేసి కూడా చాలా ఉన్నవి. మనం బయటికి వెళ్ళేటప్పుడు అవి తీసుకొని వెళ్ళొచ్చు. చాలా యూజ్ అవుతాయి ఫోల్డింగ్ చైర్స్ అయితే. చాలా మోడల్స్ ఉన్నవి ఇందులోనైతే. ఇక్కడ ఉన్నవన్నీ పర్ఫ్యూమ్స్ చాలా ఉన్నవి. పర్ఫ్యూమ్స్ అయితే ఆయిల్ పర్ఫ్యూమ్స్, చాలా టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి మనకి. ఇంక ఇక్కడ కనిపిస్తున్నవన్నీ బెడ్షీట్స్, పిల్లో కవర్స్, చాలా స్టాల్స్ అయితే ఉన్నవి. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఎంత ప్రిటీగా ఉన్నావో. నెక్స్ట్ వచ్చేసాం ఫ్లవర్ వాజెస్ దగ్గరికి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజెస్ ఎంత బాగున్నాయో చూడండి. చాలా బాగున్నవి, చాలా డిఫరెంట్ గా ఉన్నవి. ఇక్కడ లైక్ లోటస్, లిల్లీ, సన్ ఫ్లవర్స్ అలాంటివి చాలా ఉన్నవి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే 700 రూపీస్ అలా చెప్తున్నారు. ఇంకా ఇవన్నీ చూడండి, ఇవైతే చాక్లెట్స్ అన్నమాట. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడనైతే చాలా ఉన్నవి. మనం ఎలాగో అంత దూరం వెళ్ళి తెచ్చుకోం కదా చాక్లెట్స్ ని. మనం ఇక్కడ అయితే కొనుక్కోవచ్చు చాక్లెట్స్ అయితే. చూడండి అసలు ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఈ చాక్లెట్స్ అయితే వాళ్ళకి సర్ప్రైజ్ గా ఇవ్వండి. చాలా ఖుషి ఫీల్ అవుతారు.
ఇక్కడున్న చిన్న బొమ్మలు ఎంత బాగున్నాయో చూడండి. చాలా బాగున్నవి. వీటి ప్రైజెస్ అయితే 150 రూపీస్ అంట. ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ సెరామిక్ తో తయారు చేసినవంట. ఇవన్నీ ప్యూర్ థాయిలాండ్ కలెక్షన్. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఇన్ఫ్యూజ్డ్ మగ్స్ కాబట్టి మనం గ్రీన్ టీస్ కి యూజ్ చేయొచ్చు ఆ మగ్స్. ఇంకా వీళ్ళ దగ్గర నార్మల్ మగ్స్ కూడా ఉన్నవి, ఇంకా ప్లేట్స్ కూడా ఉన్నవి. చాలా బాగున్నవి కలెక్షన్ మాత్రం. ఒక్కసారి మీరు వెళ్ళినప్పుడు చూడండి. ఇంకా పక్కనే చాలా డ్రై ఫ్రూట్స్, నట్స్, స్వీట్స్ అలాంటివన్నీ ఉన్నవి. ఇక్కడ కొన్ని మనం ఎప్పుడు టేస్ట్ చేయనివి కూడా ఉంటాయి తెలుసా మీకు. అండ్ ఇక్కడ మనకి నచ్చినవి మనం టేస్ట్ చేసి కూడా కొనుక్కోవచ్చు. మనకి నచ్చితేనే మనం కొనుక్కోవచ్చు. ఇవైతే చాలా స్టాల్స్ అయితే ఉన్నవి. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. కొన్ని అయితే అసలు మనం ఎప్పుడూ టేస్ట్ చేయనివి కూడా ఇక్కడ అయితే ఉన్నవి. స్వీట్స్ లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నవి. చాలా స్టాల్స్ అయితే కనిపిస్తాయి. ఇంకా ఇవి చూడండి ఎయిర్ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ చాలా అంటే చాలా ప్రెట్టిగా ఉన్నవి. 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నవి. చాలా డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉంటాయి ఇక్కడ. రబ్బర్ బ్యాండ్స్ కానీ, ఫ్లక్కర్స్, హియర్ రింగ్స్, జ్యువెలరీ, సన్ గ్లాసెస్ ఇంకా చాలా ఉంటాయి. మనకి ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఉన్నవి మళ్ళీ బయట ఎక్కడా దొరకవు మనకి. మీరు ఎప్పుడైనా థాయిలాండ్ వాళ్ళని చూసారా? చూడండి ఇక్కడ ఉన్నారు వీళ్ళే. అంటే ఇక్కడ ఓన్లీ థాయిలాండ్ వాళ్ళ ఏమి ఉండరు, చాలా కంట్రీస్ వాళ్ళు అయితే వస్తారు. ఇక్కడ ఉన్న కీ చైన్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నవి. ఇక్కడ కనిపిస్తున్న జ్యువెలరీ చూడండి, అబ్బా అసలు ఏమన్నా ఉన్నాయా, చాలా బాగున్నవి. ఇక్కడున్న బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి బయట ఎక్కడ దొరకదన్నమాట. ఈ థాయిలాండ్ ఎగ్జిబిషన్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మనకి ఎక్కడా దొరకదు ఇంత కలెక్షన్. ఇక్కడ ఏంటి అంటే కంట్రీస్ నుంచి వస్తాయి కాబట్టి చాలా డిఫరెంట్గా, యూనిక్గా ఉంటాయి, కొంచెం స్టైలిష్గా కూడా ఉంటాయి. సో అందుకనే చాలా మంది అయితే ఈ ఎగ్జిబిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే ఒక్క స్టాల్ కాదు, చాలా స్టాల్స్ అయితే ఉన్నవి. అసలు మనం ఊహించని మోడల్స్, డిజైన్స్ అయితే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. మీకు కొంచెం డిఫరెంట్ మోడల్స్ కావాలన్నా లేదా ఎక్స్ప్లోర్ చేయాలన్నా కానీ ఈ ఎగ్జిబిషన్కి అయితే చాలా అంటే చాలా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం ఎట్లాగో డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి చూడం కాబట్టి ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి. ఈ ఎగ్జిబిషన్లో మీరు చాలా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ లైట్స్ వచ్చేసి ఒక్కొక్కటి 350 రూపీస్ అలా చెప్తున్నారు, చిన్నవైతే. లైట్స్ చాలా బాగున్నవి కదా. ఇక్కడ ఉన్న ఫుట్వేర్ కలెక్షన్ అయితే థాయిలాండ్ది, చాలా బాగున్నవి. ఫుట్వేర్ కలెక్షన్ అయితే 700 రూపీస్. చాలా మోడల్స్ అయితే ఉన్నవి, చాలా బాగా నచ్చినవి నాకైతే. 700 రూపీస్ అంటే నార్మల్ ప్రైజే, అంత ఎక్కువ ప్రైజెస్ కూడా ఏం చెప్పట్లేరు. 700 రూపీస్ అంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు మనం. ఇంకా ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నవి. కాటన్ అయితే 1000 కి 3 టాప్స్ అంట. శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇందులోనైతే. స్టాల్స్ కూడా చాలానే ఉన్నవి డ్రెస్సెస్ కి, శారీస్ కి. ఇక్కడ కనిపిస్తున్నవి చూడండి, చాలా స్టాల్స్ అయితే పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్, చాలా బాగున్నవి డ్రెస్సెస్ కూడా. ये सुपर ब्रिक्स होते हैं मैम, सुपर ब्रिक, और ये 500 प्लस डिज़ाइन होते हैं इसमें। 101 पीसेज आते हैं एक बॉक्स में, और हमारा यूट्यूब चैनल इससे देख के आप बिल्ड करना सीख सकते हैं। और ये सिंगल बैटरी से ऑपरेट होता है मैम। ये सिंगल बैटरी लगती है यहाँ पे, और इसको कनेक्ट करेंगे कुछ भी बना के तो ये वर्क करने लग जाएगा मैम। बच्चों की क्रिएटिविटी के लिए होता है मैम। ये बच्चे कुछ भी बना सकते हैं। 500 प्लस डिज़ाइन है इसमें। 750 जी, एक्चुअल प्राइस 1150 डिस्काउंट के बाद। ये यूट्यूब चैनल है। ఇవన్నీ డ్రెస్సెస్ 1000 కి 3 అంట, కాటన్వి, ప్యూర్, చాలా బాగున్నవి. నాకైతే చాలా బాగా నచ్చినవి కాటన్ డ్రెస్సెస్ అయితే. అంటే మొత్తం ఫేస్ బాడీ ఎక్కడైనా చేయొచ్చు. చెయ్యి కంపేర్ చేయండి, చూడండి. पानी से क्या होता है, खाना ड्राई नहीं होता है इसमें। जैसे पनीर टिक्का बना रहे हैं हम, घर पे करते हैं तो ड्राई हो जाता है, इसमें अंदर से जूसी रहेगा, ऊपर ఇవన్నీ మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి
చూడండి వాళ్ళు ఎలా కట్ చేస్తారో. ఒక 5 మినిట్స్ లో మనం హ్యాపీగా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్నాక్స్ కావాలంటే స్నాక్స్ కూడా కొనుక్కోవచ్చు. చాలా ఉంటవి స్నాక్స్ కూడా, చాలా వెరైటీస్ తోని ప్రిపేర్ చేస్తారు. నిజం చెప్పాలంటే కొన్ని ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరకవు. ఇంకా ఇక్కడ అయితే అయిపోయిందన్నమాట. పక్కనే ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ పక్కనే స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్తో మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకైతే ఒక ఐడి కార్డు ఇస్తారు. దానితో పాటు మనకు ఒక బ్యాగ్ కూడా ఇస్తారు. అవి తీసుకున్న తర్వాత ఇక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి అయితే మనల్ని అలో చేస్తారు. ఇక్కడ అయితే మనకి ఏముంటావంటే వైర్స్, ఫ్యాక్టరీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. పక్కనే ఉంటుంది. చాలా మంది ఇది మిస్ చేస్తారు. మీరు వెళ్తే అది కూడా చూడండి. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు లోపల. ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీకు ఏమైనా ఫ్యాక్టరీస్ ఉంటే వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. అంటే వైర్స్ కానీ, బల్బ్స్, ట్యూబ్ లైట్స్ అలాంటివన్నీ ఇక్కడనైతే ఉంటాయి. ఈ థాయిలాండ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ వీడియోనైతే చూసేసాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన కోట్నైతే ఫాలో అవుతుండండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతే, ఇంకా ఇవాళ వీడియో. బాయ్ బాయ్.